హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామికాస్ స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 31. చాప్టర్లోకి వెళ్ళే ముందు ప్రీవియస్గా ఏమైందో తెలుసుకుందాం. గౌతమ్ టౌన్కి వెళ్ళేసి వస్తూ ఉండగా రంగయ్య షాప్ దగ్గర ఆగి బంగారు రాజు గురించి అడిగాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా పక్క షాప్ అతను కూడా వాళ్ళ మాటల్లోకి వచ్చేశాడు. ఇప్పుడు తర్వాత ఏమైందో చూద్దాం. రాజారావు గారిని బాధ్యతల నుంచి తప్పుకునేలా చేశాడు. కానీ బాబు, ఇప్పటికీ రాజారావు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయన వస్తూ ఉంటే చాలు అందరూ లేచి నిలబడి మరీ ఆయనకి దండాలు పెడతారు. ఒక పక్క బంగారాజు గురించి చెప్తూనే రాజారావు గారి గురించి కూడా చెప్పాడు రంగయ్య. అది సరే రంగయ్య గారు, కానీ బంగారాజు గారికి మావయ్య అంటే ఎందుకు పడదు? ఎందుకు మావయ్య గురించి లేనిపోనివన్నీ చాడీలు చెప్పి ఊర్లో వాళ్ళందరినీ ఆయనకి వ్యతిరేకంగా నిలబెట్టాడు? అసలు బంగారాజుకి రాజారావు గారికి ఏం గొడవలు ఉన్నాయో తెలుసుకోవాలని అడిగాడు గౌతమ్. ఆ విషయం తెలియదు బాబు, కానీ బంగారాజు చేసే పనులు రాజారావు గారికి ఏవి నచ్చేవి కాదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి అతన్ని అరెస్ట్ కూడా చేయించారు. కానీ పలుకుబడితో బయటకి వచ్చాడు. నాకు తెలిసి ఆ రోజు నుంచి వారిద్దరి మధ్య గొడవ మొదలైంది అని అనుకుంటున్నాను. పైగా ఊర్లో వాళ్ళందరూ రాజారావు గారికి ఇచ్చే మర్యాదలు బంగారాజుకి వంట పట్టలేదు అనుకుంటా అని తనకి తెలిసిందంతా చెప్పాడు రంగయ్య. ఎలా పడుతుంది బావా, వాడికి అధికారం కావాలి. అందుకే కదా ఇప్పుడు కూడా బాధ్యతలు వాడే తీసుకుంటానని ఈ ఊరు వాడిదే అని అనుకుంటూ ఉంటాడు అని పక్క షాప్ అతను అన్నాడు. హో, మరి బంగారాజుకి ఊరు బాధ్యతలు ఎందుకు ఇవ్వలేదు? అంటే వాళ్ళ బామ్మర్ది చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అన్నారు కదా అని అడిగాడు గౌతమ్. చెప్పాను కదా బాబు, వాడికి లేని అలవాటంటూ లేదు. ఆ విషయం ఊర్లో అందరికీ తెలుసు. అంతేకాకుండా మీ మావయ్య కూడా ఉన్నారు కదా, వాడిని అధికారం ఎలా ఎక్కిస్తారు అని అన్నాడు రంగయ్య. రాజారావు గారు అధికారంలో లేకపోయినా ఈ ఊరు కోసం, ఊర్లో వాళ్ళ కోసం చాలా చేశారు అని అన్నాడు ఆ పక్క షాప్ అతను. అవును బాబు, అసలు ఆ రోజు రాజారావు గారు బంగారాజుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పకపోయి ఉంటే ఈ రోజు రాజారావు గారు ఈ ఊరి బాధ్యతలు చక్కగా నిర్వర్తించేవారు. మా అందరినీ కన్న బిడ్డల్లా చూసుకునేవారు అని అన్నాడు రంగయ్య. కాదు బావా, ఆ గొడవ తర్వాత జరిగింది. దానికన్నా ముందు చాలా జరిగాయి కదా. అయినా ఆ బంగారాజుకి రాజావారు అంటే ముందు నుంచే ఇష్టం లేదు కదా అని అన్నాడు పక్క షాప్ అతను. ముందు నుంచే అంటే ముందు ఏం జరిగింది అని అడిగాడు గౌతమ్. నాకు అంత ఖచ్చితంగా తెలియదు, కానీ బంగారాజు చేసిన ఒక్క తప్పుకి రాజావారు తనని కొంతకాలం పాటు ఈ ఊరు నుంచి బహిష్కరించారు అని విన్నాను అని చెప్పాడు ఆ పక్క షాప్ అతను. అవును బాబు, కొన్ని రోజులు ఆ బంగారాజుని ఊర్లో నుంచి బహిష్కరించిన మాట నిజమే. కానీ రాజారావు గారే ఆ శిక్షని రద్దు కూడా చేశారు అని అన్నాడు రంగయ్య. అవునా, ఎందుకు అని అడిగాడు గౌతమ్. బంగారాజు మారాడు అని ఆయన నమ్మారు. ఊళ్ళో వాళ్ళని కూడా ఆయననే నమ్మించారు. కానీ కుక్కతో కంకర అన్నట్టు వాడు మారడం ఈ జన్మలో అయ్యే పని కాదు. మరే అని చేతిలో ఉన్న చుట్ట కాలుస్తూ అన్నాడు పక్కా షాప్ అతను. ఏదో ఆలోచిస్తూ, ఈ ఊర్లో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అని అడిగాడు గౌతమ్. ఈ ఊరు పంచాయతీలో ఉన్న 5 పెద్దలు 2 న్యాయ నిర్ణేతలను ఎన్నుకున్నారు. వాళ్ళే ఊరికి సమస్య వచ్చినా నిష్పక్షంగా ఉంటూ ఊరు మంచికే తీర్పు చెబుతూ ఉంటారు. ఇవాళ కూడా మీ ఇంట్లో దొంగలు పడ్డారంట కదా బాబు, వాళ్ళని ఈ ఊరు ఇంకా పక్క ఊరు తిప్పుతూ 100 కొరడా దెబ్బలు కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమని తీర్పు ఇచ్చారు
అని ఇవాళ జరిగింది చెప్పాడు రంగయ్య. అసలు పడాల్సిన వాళ్ళకి పడలేదు కదా బావా శిక్ష అని అన్నాడు పక్క షాప్ అతను. ఏంట్రా నువ్వు అనేది అని రంగయ్య అతన్ని అడిగాడు. ఊర్లో అందరికీ తెలుసు బావా, ఆ అక్కన్న రాజనులు ఎవరితో ఉంటారో, ఎవరు చేపించారో అది కూడా తెలుస్తుంది అని అన్నాడు ఆ పక్క షాప్ అతను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు గౌతమ్. బంగారాజు దగ్గర చాలా మంది పనిచేస్తారు, అందరూ 420 గల్లే, వాళ్ళకి లేని అలవాటంటూ లేదు. అలా పనిచేసే ఒక వ్యక్తి పేరు వీరన్న, వాడి దోస్తులే వీళ్ళందరూ, గజ దొంగలందరూ. ఈ విషయం పంచాయతీ వాళ్ళకి కూడా తెలుసు అని అన్నాడు తను కాలుస్తున్న చుట్టని పడేస్తూ ఆ పక్క షాప్ అతను. మరి అతన్ని పట్టుకోలేదా, ప్రశ్నించలేదా అని అడిగాడు గౌతమ్. ఎక్కడ బాబు, వాడు ఎప్పుడో పరారైపోయాడు అని రంగయ్య గౌతమ్కి చెప్పాడు. బావా, వాళ్ళ వెనక వీరన్నగాడు ఉన్నా చేయించింది మాత్రం ఆ బంగారాజు. ఇది రాసి పెట్టుకో, నేను చెప్పేది అక్షరాల నిజం. కానీ నా మాట ఎవ్వరూ నమ్మరు. ఏమైనా అడిగితే సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి అని ఏంటేంటో అంటారు. చా అని అన్నాడు ఆ పక్క షాప్ అతను. బంగారాజు దొంగతనం ఎందుకు చేస్తాడు, దొంగలకి సపోర్ట్గా ఎందుకుంటాడు, ఆ పక్క షాప్ అతను ఎందుకలా అన్నాడో అర్థం కాక అడిగాడు గౌతమ్. రాజకీయం బాబు, రాజకీయం. రాజకీయాల్లో డబ్బు ఎలా వస్తుందనుకుంటున్నారు? ఇలానే కదా, ప్రజల దగ్గర నుంచి దొంగలించి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము తీసుకొని మళ్ళీ దాన్ని వాళ్ళకే ఇచ్చి ప్రజాసేవ అని దానికి పేరు పెడతారు అని చాలా కోపంగా ఇంకా చిరాగ్గా అన్నాడు ఆ పక్క షాప్ అతను. అతని మాటలు విని రంగయ్య నవ్వుతూ, వీడి మాటలు పట్టించుకోకు బాబు, పొద్దున్నే టీవీలో ఏదో వార్తలు చూశాడు రాజకీయాల గురించి, అందుకని విసుగు పుట్టినట్టే దాని గురించి మాట్లాడుతున్నాడు అని అన్నారు రంగయ్య. అసలు బంగారాజుని ఎందుకు బహిష్కరించారు అంటారు? ఇదంతా చేసింది బంగారాజు అని వీళ్ళకి తెలుస్తుందంటారా? గౌతమ్ మీద అటాక్ చేయించింది కూడా బంగారాజేనా? తెలుసుకుందాం ముందు అప్డేట్లో. ఎక్కడో కాదు, ఇక్కడే అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీని కనుక మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. ఈ కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.